అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే కానీ మీరు సొంతంగా ఘాట్ ఏర్పాటు చేశారు అంటే దీనివల్ల ప్రభుత్వం చెడ్డ పేరన్న భావనతోనే ప్రభుత్వం మిమ్మల్ని అడ్డగించింది అంటున్నారు. ఏం భావన? ఇంకా తుమ్మినా కూడా భావననే, దగ్గినా కూడా భావన అయితే నీ ఇష్టం. అది మేమేదో పుష్కరాలు చేసుకోవాలి, మేము మొక్కుతామంటే, మేము మునిగి స్నానాలు చేస్తామంటే, మా ఏర్పాట్లు మేము చేసుకుంటా అంటే మాకు చెడ్డ పేరు వస్తుందంటే చెడ్డ పేరే. నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మింగినటువంటి మీరు పచ్చ చొక్కాల జోవులోకి వేల కోట్ల రూపాయలు పోయింటే మీరు సిగ్గుపడాలా? దానికి మీరు సిగ్గుపడాలా? మొత్తం బ్రదర్ నా అంచనాలో కృష్ణా పుష్కరాలు ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి కృష్ణా పుష్కరాలు 200 కోట్లతో ఘనంగా చేసి ఉండొచ్చు. 200 కోట్ల పైన ఖర్చు పెట్టిందంతా పచ్చ చొక్కాల జేవుల్లోకి పోయిందని నా అభిప్రాయం. అంటే ప్రభుత్వం పరంగా చేసే దానికి ప్రజలకు చేయడానికి మేమున్నాం కదా, మీరెవరు చేయడానికి అన్నది వాదన, ప్రభుత్వ వాదన. అంటే ప్రజలకు ఎవరు చేయకూడదా? ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం మేమున్నాం కదా, ప్రజలకు ఎవరు చేయకూడదా? ఇదెక్కడిది? ఇది ప్రభుత్వమే చేయాలా? ప్రజలు ఎవడో నువ్వు ప్రభుత్వం చేయదు కొన్ని విషయాలలో. ఒక ఇప్పుడు నేను ఈ దుర్మార్గులు వీళ్ళకి ఏం తెలుసు? ఒక పెద్ద దళితులను ఉద్ధరించే వాళ్ళమని ముందుకు వస్తున్నారు వీళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. నేను ఒక అమ్మాయిని ఒక 4 ఏళ్ళు అనాథ అమ్మాయి, తల్లిదండ్రులు చనిపోయిన అమ్మాయి, ఒక దళిత అమ్మాయిని మాదిగా క్యాస్ట్కు చెందినటువంటి నాగమ్మని తీసుకొని వచ్చి నా ఇంట్లో పెట్టుకొని నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిస్తున్నా. అది నేను ఆ అమ్మాయి యొక్క కష్టాలను చూసి చేసుకుంటున్నటువంటి విషయం. ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుంటే ఆ పిల్లంగా బతికేది కూడా కాదు. అంటే కొన్ని విషయాలలో మనం స్పందించాలి. ప్రభుత్వమే అన్నీ చేస్తుందని లేదు. ప్రభుత్వానికి ఎంత నాలెడ్జ్ ఉంది? ప్రభుత్వానికి నాలెడ్జ్ ఇంతే ఉండేది. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్, ఇంతమంది పెద్ద యంత్రాంగము ఇంతున్నా కూడా వాళ్ళకున్న ప్రజా సమస్యల మీద వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంతే. అదే పేదవాన్ని పోయి అడిగితే వానికి ఉన్నది ఆకాశమంతా. కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడితేనే అన్ని సమస్యలు తీరుతాయని నేను అనుకోను. ప్రజల మీద ఆధారపడినప్పుడు, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు చేసేటటువంటిదే ప్రజలకు మంచి జరుగుతుంది నా అభిప్రాయం. అంటే రాయలసీమకు హంద్రీ నివా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత మాదే అని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల గొప్ప, అంటే ఆ పార్టీ మంత్రులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, గొప్పలు చెప్తున్నారు. అంటే ఈ ఘనత ఎవరికి దక్కుతుందంటే, అసలు రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత, హంద్రీ నివాని ప్రారంభించి చేసిన ఘనత ఎవరిదంటారు? ఎవరికి దక్కదు. ఇంత దక్కింటే కదా. అదేదో వర్షకాలం బాడతాయి మళ్ళీ ఎరికిపోతాయి. అంత మోటార్లు పెట్టి కొడతారేమయ్యా మాకు. 854 జీవో రద్దు చేస్తే 69 జీవో రద్దు చేసి 854 అడుగులకు నీళ్లు లెవెల్ మెయింటైన్ చేస్తే మాకు గ్రావిటీతో పోతాయి, మోటార్లతో పనిలే. మీరు మోటార్లు పెట్టి వాటిని మేము ఇస్తాము నీళ్ళు ఇదిగో. ఒకటే చెప్తున్నా, ఈరోజు హంద్రీ నివాకు కానీ ఇంకోటి కానీ ఏ ప్రాజెక్టుకు కూడా నికర జలాలు లేవు. ఇవన్నీ కూడా ఫ్లడ్ మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు మాత్రమే. నికర జలాలు రాయలసీమకు లేనే లేవు. రాయలసీమకు నికర జలాలు లేకపోతే అది ఎప్పటికైనా ప్రమాదమే. ఈరోజు తెలంగాణ వాళ్ళు మొదలుపెట్టారు ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ అని. ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి మరి తమిళనాడు, కర్ణాటక వాళ్ళు ఏ రకంగా లీగల్ బ్యాటిల్ ఈరోజు సుప్రీంకోర్టులో జరుగుతూ ఉందో, అటువంటి లీగల్ బ్యాటిలే కనుక తెలంగాణకు ఇక్కడికి మొదలవుతే దీస్ ప్రాజెక్ట్స్ ఆల్ విల్ బికమ్ ఇల్లీగల్. ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టి నికర జలాలు ఇవ్వకుండా మీరు ఈ వరద నీళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు బతకండి లేకుంటే లేదు అన్నటువంటి విషయం చెప్పి మమ్మల్ని బతకమంటే ఎట్లా బతుకుతామయ్యా? నికర జలాలు ఇవ్వండి. రాయలసీమకు నికర జలాలు కావాలి. అది జనాభా ప్రాతిపదికనైనా లేకపోతే ఏరియా వైజ్గానైనా దాని తమాషా ప్రకారంగా, దాని యొక్క పర్సంటేజ్ ప్రకారంగా మా నికర జలాలు మాకు ఇవ్వండి. అది అడుగుతుంటే ఏదో ఇది తెస్తివి బతుకుపోండి. నీవు బతికిచ్చేదేముంది? నువ్వు పంపులతో కొట్టాల్సిన పనే లేదు. మాకు వర్షం పడితే అవే ఆ పదుల మీదనే మేము వ్యవసాయం చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఈ వరద నీటిని తీసుకొని వచ్చి వర్షాలు బాగా పడినప్పుడు మాకు నీళ్ళు ఇచ్చి
సంకలు గుద్దుకుంటున్నారంటే అది మీ ఇష్టం, అది మేమేం చేస్తాం? పాదయాత్రలు కూడా చేస్తున్నారు. సునకానందం మీది. పాదయాత్రలు చేస్తున్నారు, గట్ల మీద పడుకుంటున్నారు వచ్చి. గట్ల మీద పడుకునేదానికి ఏం మీనింగ్ ఉందో మరి, ఏం కథలో ఏం అరేంజ్మెంట్స్ ఉన్నాయో ఆ గట్టుకాడ మరి నాకు తెలియదు. కానీ మరి పోయి పండుకుంటున్నారు, ఏం చేస్తావు? వాళ్ళ ఆనందం అది. కమాన్. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణ ప్రభుత్వంలో ఎవరున్నా సైతం తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పితేనే సీమకు న్యాయం జరుగుతుంది అంటారు. అవును, ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో రివర్ బ్యాంక్స్ రెండు ఉంటే అవతల తెలంగాణ, యువతల రాయలసీమ. అటుకే కొంత భాగం మాత్రమే గుంటూరు జిల్లాలో అటు తెలంగాణ ఉంది, ఇటు రాయలసీమ ఉంది.